Hello all, welcome back to our channel. Nenu మీ సినిమా టికెట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కాంతా సినిమా గురించి. కాస్ట్ విషయానికి వస్తే రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ, సముద్రగని ఇలా చాలా మంచి నటులు ఉన్న సినిమా ఇది. స్టోరీ అండ్ జానర్. కాంతా ఒక పీరియాడిక్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ. స్టోరీ స్లో పేస్డ్, అట్మాస్ఫెరిక్, క్యారెక్టర్ డ్రివెన్ గా సాగుతుంది. మిస్టరీ ఎలా అన్ఫోల్డ్ అవుతుందో, క్యారెక్టర్స్ మధ్య డైనామిక్స్ ఏంటి అనేదే సినిమా ఫోకస్. డిస్క్లేమర్: దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఈ సినిమాకి రెండు ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ రావచ్చు. కొంతమందికి ఇది చాలా ఎంగేజింగ్, ఆర్టిస్టిక్ గా అనిపిస్తుంది. ఇంకొందరికి ఇది ఇంత స్లోగా ఎందుకు ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. మెయిన్ రీజన్ పేసింగ్. సినిమా బాగా స్లో బర్న్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు బాగానే తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్ మధ్యలో ఒక టైంకి దిశ ఏంటి, పేస్ ఎందుకు ఇలా ఉంది అన్న ఫీల్ వస్తుంది. కానీ చివరి 20 నిమిషాలు ఈ సినిమాకి కోర్. దుల్కర్ సల్మాన్ ఈ సినిమా ఎందుకు అంగీకరించాడు, అతని క్యారెక్టర్ ఎందుకు ఈ కథలో కీలకం అంటే ఆ భాగం చూశాక పూర్తిగా అర్థమవుతుంది. దుల్కర్ సల్మాన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ యాక్టర్. జీవితంలో ఉండే ఒత్తిడి, గిల్ట్, పర్సనల్ బ్యాటిల్, బయట మాత్రం కూల్గా ఉండాల్సిన పరిస్థితి, ఇవన్నీ దుల్కర్ ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రే చేశారు. ఇమోషన్ హిట్ అయ్యేలా చేశారు. పర్ఫార్మెన్సెస్: దుల్కర్ సల్మాన్ షో స్టీలర్, డీప్ ఇమోషనల్ లేయర్డ్ పర్ఫార్మెన్స్. భాగ్యశ్రీ చాలా గ్రేస్ఫుల్, న్యాచురల్ యాక్టింగ్. రానా దగ్గుబత్తి కొంచెం ఆఫ్ టోన్గా, పాత్ర మొత్తం సినిమా వాతావరణానికి బాగా సింక్ కాలేదు. సముద్రగాని యూజువల్ సాలిడ్ ప్రెజెన్స్. ఫైనల్ వర్డిక్ట్: కాంతా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక స్లో బర్న్ ఆర్టిస్టిక్ మిస్టరీ డ్రామా. కొంతమంది ప్రేక్షకులు దీన్ని లవ్ చేస్తారు, కొంతమంది దీన్ని బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.